హఫీజ్ సయీద్ కరుడుగట్టిన పాకిస్తాన్ ఉగ్రవాది, లష్కర్-ఏ-తోయిబా అధినేత భారత్లో రక్తపు టేరులు పాలిస్తున్నాడు. తెలుసా? పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి కర్త కర్మ క్రియ అతడే అని మన నిఘా వర్గాలు గుర్తించాయి. ఇదొకటే కాదు, చాలా ఉగ్రవాద దాడుల వెనుక మాస్టర్ మైండ్ ఈ హఫీజ్ సయీద్. ఎస్, ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? ఇంకెక్కడుంటాడు? పాకిస్తాన్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. లాహోర్లో ఒక ఖరీదైన ప్రాంతంలో ఉంది అతడి ఇల్లు. ఆయనటి శాటిలైట్ ఫొటోస్, కొన్ని వీడియోస్ కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి. జనరల్ గా ఉగ్రవాదులు ఎవరు కూడా జనావాసాల్లో ఉండరు. జనావాసాలకు దూరంగా సెపరేట్ గా కొన్ని షెల్టర్స్ ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఈ హఫీజ్ మాత్రం పూర్తిగా భిన్నం. బిన్ లాడెన్ కావచ్చు, 2019 పుల్వామా దాడి కారకుడు మసూద్ కావచ్చు, వీళ్ళంతా కూడా జనావాసాలకు దూరంగా రహస్య ప్రాంతాల్లో షెల్టర్స్ లో ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ హఫీజ్ వ్యూహం మాత్రం ఇంకోలా ఉంది. లాహోర్ నడిబొడ్డున బాగా రద్దీగా ఉండే చోట తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇలా అత్యంత రద్దీగా ఉండే చోట తన స్థావరం ఏర్పాటు చేసుకుంటే సామాన్య ప్రజలు నివాసం ఉండే చోట దాడులు చేయరు. ఒకవేళ చేస్తే ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రపంచ దేశాల నుంచి విమర్శలు వస్తాయి కాబట్టి ప్రత్యర్థులు దాడులు చేయడానికి వెనుకాడొచ్చు అనేది అతని వ్యూహం. అసలు లాహోర్లో హఫీజ్ ఇల్లు ఎలా ఉందో తెలుసా? ఒక కాంపౌండ్ లోపల ఒక పాత భవనం, దాని చుట్టూ కొన్ని ఇళ్ళు, ఒక మసీదు, మదర్సా పేరుతో హఫీజ్ ఆఫీస్ కూడా అక్కడే ఉంది. అతను ఒక్కడే కాదు, అతని ఫ్యామిలీ కూడా అక్కడే ఉంటుంది. విద్యార్థుల ముసుగులో అతడి అనుచరులు కూడా అక్కడే ఉంటున్నారు. పాకిస్తాన్ సైన్యం కూడా అతన్ని కంటికి రెప్పలా కాపాడుతోంది. దానికి తోడు అతని సొంత ప్రైవేట్ సైన్యం కూడా అక్కడే ఉంది. అసలు హఫీజ్ ఉండాల్సింది ఎక్కడో తెలుసా? ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో హఫీజ్ సయీద్ 31 ఏళ్ల జైలు శిక్ష పడాల్సి ఉంది, పడింది కూడా. కానీ పాకిస్తాన్ ఏం చెప్తుందో తెలుసా? అతన్ని జైల్లోనే పెట్టామని అబద్ధాలు చెప్తోంది. అతడు అంతర్జాతీయ ఉగ్రవాది, సో అతడిపై చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్య సమితి, అమెరికా ప్రభుత్వం చెప్తున్నా కూడా పాక్ అతని మీద ఈగ కూడా వాలనివ్వట్లేదంటే అర్థం ఏంటి? పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది మేమే అని టీఆర్ఎఫ్ ప్రకటించుకుంది కదా, కానీ దాని నిజమైన మూలమేంటో తెలుసా? లష్కర్-ఏ-తోయిబా. ఎస్, ఈ పహల్గాం దాడికి అసలు సూత్రధార ఎవరో తెలుసా? హఫీజ్ సయీద్. మన దర్యాప్తు సంస్థలు తేల్చే ఈ విషయాన్ని. ఈ అంతర్జాతీయ ఉగ్రవాది కోసం వేటైతే మొదలు పెట్టారు, కానీ అతని ఇంటిపై దాడి చేయాలంటే మాత్రం అంత ఈజీ కాదు అని చెప్తున్నారు. కానీ చూద్దాం, మన ప్లాన్స్ మనకుంటాయి కదా. పహల్గాం దాడికి ప్రతీకారం మాత్రం గట్టిగా ఉండాలని మరోసారి కోరుకుందాం. జై హింద్.